వెల్కమ్ టు K6 ప్రేక్షకులకు స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు. ఇప్పుడు హెడ్లైన్స్ చూద్దాం. అమెరికాలో సీఎం రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం పలికిన ప్రవాస భారతీయులు తెలుగువారు. తెలంగాణను అందరం కలిసి గొప్పగా అభివృద్ధి చేసుకుందామన్న సీఎం. అంకిత భావంతో పనిచేస్తున్న గురువులను పూజించడం అభినందనీయం. నగరంలోని బస్వా గార్డెన్లో TPUS ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గురు పూజోత్సవం వేడుకలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ పాల్గొన్న DEO దుర్గాప్రసాద్. రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గానికి శుభాకాంక్షలు. ఎక్స్ వేదికగా మాజీ మంత్రి BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ఆసక్తికర పోస్ట్. విద్యతో విజ్ఞానం విలువలను పెంపొందించుకోవాలి. అప్పుడే మనం ఉన్నత శిఖరాలు అధిరోహించగలం. ఆర్మూర్లో జరిగిన విద్యాస్ఫూర్తి కార్యక్రమంలో విద్యార్థులకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి సూచన. నిజామాబాద్ నగరంలో నత్తనడకన సాగుతున్న మాధవనగర్ ROB పనులు. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు. K6 DTPL స్పెషల్ ఫోకస్. నగరంలోని R&B గెస్ట్ హౌస్లో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ను మర్యాదపూర్వకంగా కలిసిన పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు. అర్సాపల్లి ఉర్దూ మీడియం పాఠశాలకు 25 లక్షలు, 15వ డివిజన్ అభివృద్ధికి 10 లక్షలు మంజూరు చేసినందుకు ధన్యవాదాలు తెలిపిన కార్పొరేటర్ లావణ్య నవీన్. SC/ST వర్గీకరణను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని కోరిన కుర్రు సభ్యులు. ఆషాఢ మాసం చివరి ఆదివారం అమావాస్య కలిసి రావడంతో నగరంలో చికెన్, మటన్ దుకాణాలకు సందడి. పెద్ద ఎత్తున చికెన్, మటన్, మద్యం అమ్మకాలు. అసెంబ్లీ సమావేశాలు మాటల గారడిని తలపించాయి. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి. పిల్లలకు మానసిక ఆహ్లాదం, ప్రశాంతతకు నిలయాలుగా మారిన అంగన్వాడీలు. K6 DTPL స్పెషల్ స్టోరీ. రక్షిత సుస్థిర తాగునీటి సరఫరా లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2.0 పథకం తీసుకొచ్చాయి. నిజామాబాద్ నగర పాలక సంస్థకు 515 కోట్ల కేటాయింపు. ఏడాది గడిచిన ప్రారంభం కాని పనులపై K6 DTPL స్పెషల్ స్టోరీ. రసాభాసగా మారిన నిజామాబాద్ కమ్మ సంఘం సమావేశం. ఇరు సంఘాల వర్గాల మధ్య ఘర్షణ. అమెరికాలోని న్యూయార్క్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం లభించింది. తెలంగాణ ఆర్థికాభివృద్ధికి, ఉద్యోగ ఉపాధి కల్పనకు దోహదపడే పెట్టుబడులు తీసుకురావడం, వ్యూహాత్మక భాగస్వామ్యాలు చేసుకోవడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన ప్రారంభమైంది. న్యూయార్క్ ఎయిర్పోర్టులో ముఖ్యమంత్రి బృందానికి ఘన స్వాగతం లభించింది. అమెరికాతో పాటు దక్షిణ కొరియాలోనూ వారు పర్యటిస్తారు. న్యూయార్క్ నగరం నుంచే పెట్టుబడుల సాధన పర్యటన ప్రారంభించడం సముచితంగా భావిస్తున్నాను. ప్రవాస భారతీయులైన ఇక్కడి మన తెలుగు సోదర సోదరీమణులు గుండెల నిండా ప్రేమ ఆప్యాయతలతో మాకు స్వాగతం పలకడానికి విచ్చేశారు. మనందరినీ ఏకం చేసే ఒక కళ తెలంగాణను మరింత గొప్పగా అభివృద్ధి చేసుకోవడమని ముఖ్యమంత్రి తన సందేశంలో పేర్కొన్నారు. న్యూయార్క్ నగరం నుంచి మొదలైన ఈ పెట్టుబడుల సాధన పర్యటనలో రాబోయే 10 రోజుల పాటు అమెరికా, దక్షిణ కొరియాలోని వివిధ నగరాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు వ్యాపార ప్రముఖులతో సమావేశాలు, చర్చలు జరగనున్నాయి. ముఖ్యమంత్రి నాయకత్వంలోని బృందంలో పరిశ్రమలు, IT శాఖ మంత్రి వర్యులు దుద్దిల శ్రీధర్ బాబు, పలువురు ఉన్నతాధికారులు భాగమవుతారు. విద్యతో విజ్ఞానం విలువలను పెంపొందించుకోవాలని, అప్పుడే ఉన్నత శిఖరాలను అధిరోహించి అనుకున్న లక్ష్యాన్ని సాధించగలుగుతారని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి విద్యార్థులకు మార్గనిర్దేశం చేశారు. ఆర్మూర్ పట్టణంలోని బాలాజీ ఫంక్షన్ హాల్లో శనివారం చిట్ల ప్రమిళ జీవన్రాజ్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించేందుకు వీలుగా ప్రతి ఏటా నిర్వహిస్తున్న ఆనవాయితీని పాటిస్తూ విద్యాస్ఫూర్తి కార్యక్రమం నిర్వహించారు.
10వ తరగతి వార్షిక పరీక్షల్లో టాపర్లుగా నిలిచిన ఆర్మూర్ పట్టణంలోని 4 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు చెందిన విద్యార్థులకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తన తల్లిదండ్రుల పేరిట నెలకొల్పిన ట్రస్ట్ ఆధ్వర్యంలో అవార్డులు ప్రదానం చేశారు. బంగారు, వెండి పథకాలను బహుకరించి చిన్నారులకు ప్రోత్సాహకాలు అందజేశారు. జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, ఆర్మూర్ ఆర్డీఓ రాజాగౌడ్, జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొని విద్యాస్ఫూర్తి కార్యక్రమానికి వన్నెలద్దారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి పలువురు విద్యార్థులను వారి వ్యక్తిగత విషయాలు, భవిష్యత్ లక్ష్యాల గురించి ప్రశ్నిస్తూ పిల్లల సామర్థ్యాన్ని తెలుసుకున్నారు. సానుకూల దృక్పథంతో ప్రణాళికాబద్ధంగా శ్రమిస్తే విజయం తథ్యమని కమిషనర్ సూచించారు. ఇతరులను నిందించడం, ఎదుటివారి పట్ల అసూయ, ద్వేషాలు కలిగి ఉండడం వంటి అవలక్షణాలతో సమయాన్ని వృధా చేసుకోకుండా స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకొని ముందుకు సాగాలని హితవు పలికారు. ముఖ్యంగా నేటి తరం విద్యార్థులు తమ సామర్థ్యాలను మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, అప్పుడే చదివిన చదువుకు సార్థకత చేకూరుతుందని, తల్లిదండ్రులు, గురువుల గౌరవాన్ని పెంపొందించి వారు అవుతారని అన్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ర్యాంకులు, మార్కులు ఎంతమాత్రం కులమానం కాదని, సామర్థ్యాలను బట్టి ఉన్నత స్థానాలు వరిస్తాయని సూచించారు. ఈ దిశగా విద్యార్థులలో సామర్థ్యాలను పెంపొందించి వారి భవితవ్యాన్ని తీర్చిదిద్దేందుకు అంకిత భావంతో కృషి చేయాలని ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ ప్రభుత్వ బడులలో చదివే విద్యార్థులు కూడా ఉన్నత స్థానాలు అధిరోహించవచ్చు అనడానికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి ఎదుగుదల చక్కటి నిదర్శనమని అన్నారు. ఉన్నతమైన రాజ్యాంగ పదవిలో కొనసాగుతూ ఎంత పని ఒత్తిడిలో ఉన్నప్పటికీ తాను పుట్టి పెరిగిన ప్రాంతం, చదువుకున్న బడిని మర్చిపోకుండా విద్యార్థులను ప్రోత్సహించేందుకు తల్లిదండ్రుల పేరిట ట్రస్టును నెలకొల్పి అవార్డులు అందిస్తుండడం ఎంతో గొప్ప విషయమని అన్నారు. ఈ సందర్భంగా ఎస్ఎస్సీలో టాపర్లుగా నిలిచిన ఆర్మూర్ ప్రభుత్వ జిల్లా పరిషత్ బాలుర బాలికల పాఠశాలలు, రామ్ మందిర్ ఉన్నత పాఠశాల, సైదాబాద్ ఉర్దూ మీడియం జెడ్పీహెచ్ఎస్కు చెందిన విద్యార్థులకు అవార్డులతో సత్కరించి ప్రోత్సాహకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ కన్వీనర్ నర్సింలు, పాఠశాల హెచ్ఎంలు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. అట్లా మీ విలువ అప్పుడు నిర్ణయం అవుతుంది. మీ సర్టిఫికెట్ చేస్తుంది ఏం లాభం లేదు. సర్టిఫికెట్ వాల్యూ పోయింది, చాలా సంవత్సరాలు అయిపోయింది. సర్టిఫికెట్ కంటే ఎక్కువ మొట్టమొదటి అంశం ఏంటంటే ఆ సర్టిఫికెట్లో ఏదైతే ఏ క్లాస్ ఉందో ఆ సబ్జెక్టులలో మీకు కనీస సామర్థ్యము ఉండాలి. మొట్టమొదటి విషయం. ఏదైతే మీకు జీవితంలో కావాలనే ఒక కోరిక ఉందో ఆ కోరికని ఒక లక్ష్యంగా మార్చుకున్నారు. దానికి ఒక ప్లాన్ వేసుకున్నారు. దానికి ఈరోజు ఏం చేస్తాం, రేపేం చేస్తాం అనేది సంవత్సరం పూర్తిగా మీరు శ్రమపడితే డిసిప్లిన్తో, ఒక ఫోకస్తో, మీకైనా డౌట్స్ ఉంటే మీ తల్లిదండ్రులు. తెలంగాణకు మరిన్ని విదేశీ పెట్టుబడులు తెచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి టీం అమెరికా, దక్షిణ కొరియా పర్యటనలకు వెళ్లింది. ఈ క్రమంలో తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం నుంచి భారీ బృందం అమెరికా, దక్షిణ కొరియా పర్యటనలకు వెళ్తుంది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డికి, మంత్రి శ్రీధర్ బాబుకు నా శుభాకాంక్షలు, ఆల్ ది బెస్ట్ అంటూ కేటీఆర్ తన ట్వీట్ను మొదలుపెట్టారు. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న తాము విదేశాల్లోని ప్రముఖ కంపెనీలతో పెంచుకున్న సంబంధాలు ఇప్పుడు రాష్ట్రానికి మేలు చేకూరుస్తున్నాయి. అలుపన్నది లేకుండా పట్టుదలతో రాష్ట్రానికి భారీ ఎత్తున విదేశీ పెట్టుబడులను తీసుకొచ్చాం. వాటిని చూసి ఇవాళ రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు రానుండడం సంతోషకరం. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధికి అనుకూలమైన వాతావరణం కల్పించేందుకు మేము ప్రాధాన్యం ఇచ్చామని కేటీఆర్ పేర్కొన్నారు. టీఎస్ఐపాస్లో ప్రభుత్వ వినూత్నమైన విధానాలకు ఆకర్షితులై చాలా సంస్థలు రాష్ట్రంలో గణనీయంగా పెట్టుబడులు పెట్టాయి. గడిచిన దశాబ్ద కాలంలో 4 లక్షల కోట్లకు పైగా ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలను సృష్టించాం. రాజకీయాలు పక్కన పెడితే నాకు, బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ ఫస్ట్. ప్రస్తుత ప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యక్ష పెట్టుబడులు తేవడంలో విజయం సాధించాలని, తాము స్థాపించిన బలమైన పునాదిపై తెలంగాణ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని హృదయపూర్వకంగా ఆశిస్తున్నా. జై తెలంగాణ అని పోస్ట్ చేశారు. విద్యార్థులకు గురువులు అంకిత భావంతో విద్యను బోధించి వారి ఉన్నతికి కారణమవుతారని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ అన్నారు. నిస్వార్థంగా గురువులు శిష్యుల అభివృద్ధికి పాటుపడడం అభినందనీయమన్నారు. నగరంలోని వినాయక్ నగర్లోని బస్వా గార్డెన్లో ఆదివారం
టీపీయూసీ ఆధ్వర్యంలో గురు పూజోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా హాజరై మాట్లాడారు. ప్రతి ఒక్కరూ గురువులను పూజించాలన్నారు. గురువులు విద్యార్థులకు మంచి బోధన చేయాలని, మంచి బోధన చేసిన వారిని విద్యార్థులు ఎల్లకాలం గుర్తుంచుకుంటారన్నారు. నేడు పాఠశాలల్లో మౌలిక సౌకర్యాలు కల్పించాలని, అందుకు నా వంతు కృషి చేస్తానన్నారు. త్వరలోనే రిపేర్ చేయించి అందరికీ సౌకర్యవంతంగా రిపేర్ చేస్తానని ఆ స్కూల్లో సుమారు 100 బెంచీలు నా వంతు నేను ఈరోజు ఒక్క స్టూడెంట్ కూడా కింద కూకుండా అక్కడ బెంచీలు సమకూర్చినట్టు అది నా అదృష్టంగా నేను భావిస్తాను. అనంతరం డీఈఓ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ టీపీయూఎస్ ఆధ్వర్యంలో గురు పూజోత్సవం నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డీఈఓలను టీపీయూఎస్ నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకర్షించాయి. ఇంకా ఈ కార్యక్రమంలో టీపీయూఎస్ జిల్లా అధ్యక్షురాలు కృష్ణవేణి, టీపీయూఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవాతే సురేష్, ప్రత్యేక అతిథులు శ్రీనివాస్, రవీంద్ర ఆర్య, రాజుల్వార్ దిగంబర్, రామకృష్ణారెడ్డి, వరప్రసాద్ తదితరులు హాజరయ్యారు. విజయవంతం చేస్తున్నందుకు మీకు అందరికీ అభినందనలు. మీరందరూ కూడాను ఇదే రకమైన స్కూల్స్ తోటి మరి మంచి అనేది చేయండి. చేతులైతే మంచి చేయండి, లేకపోతే ఊరుకోండి. ఒకళ్ళ కీడు అనేది చేయకుండా మీరందరూ కూడాను మరి మీ యొక్క డైలీ యాక్టివిటీస్ అనేది చేసుకోండి. అంతేగాని ఒకటి కీడు చేస్తే వాడు పట్టణాల్లో రక్షిత సుస్థిర తాగునీటి సరఫరా లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంలో అమృత్ 2.0 పథకం తీసుకొచ్చారు. ఇందులో భాగంగా ఉమ్మడి జిల్లాలోని 6 పురపాలికలు, నిజామాబాద్ నగరపాలక సంస్థకు కలిపి 515 కోట్లు కేటాయించారు. ఏడాది గడిచిన పనులు ప్రారంభం కాలేదు. భవిష్యత్తు నీటి అవసరాలను తీర్చేందుకు 100% తాగునీటి భద్రత కల్పించేందుకు తోడ్పడే పథకం వినియోగంలోకి రావటం లేదు. కేంద్ర రాష్ట్ర నిధులతో పాటు 15వ ఆర్థిక సంఘం, పట్టణ స్థానిక సంస్థల వాటాతో పథకాన్ని అమలు చేయనున్నారు. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల కోడ్తో ఏడాది పనులు పెండింగ్ లో పడ్డాయని అధికారులు చెబుతున్నారు. గతంలో పట్టణంలోని శివారు కాలనీలో విలీన గ్రామాల్లో తాగునీటి ఇబ్బందులపై క్షేత్రస్థాయిలో సర్వే చేశారు. అవసరమైన చోట ట్యాంకులు నిర్మించేందుకు ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి జిల్లాలోని ఒక నగరపాలక సంస్థ 6 మున్సిపాలిటీల పరిధిలో 54 ట్యాంకులు, 617 కిలోమీటర్ల ప్రధాన పైప్ లైన్లు, వీటితో పాటు ఫిల్టర్ బెడ్ల నిర్మాణం, మరమ్మతులు, ట్యాంకుల చుట్టూ ప్రహారీల నిర్మాణంతో పాటు 39,960 కుళాయిల కనెక్షన్లు ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. నేటికి కేవలం టెండర్ల దశలో ప్రక్రియ ఉంది. పురపాలిక పునర్వ్యవస్థీకరణకు ముందు ఉమ్మడి జిల్లాలోని 4 మున్సిపాలిటీలు మాత్రమే ఉండాలి. 2018లో కొత్తగా 3 ఏర్పడ్డాయి. మిషన్ భగీరథ పథకం 2016లో ప్రారంభం కాగా అప్పటితో పోలిస్తే పట్టణాల్లో ప్రతి వ్యక్తికి 135 లీటర్ల త్రాగునీటి సరఫరా చేయాలనే లక్ష్యంతో పనులు చేపట్టారు. ప్రస్తుతం జనాభా నివాసానికి, కాలనీకి పెరిగాయి. అంతేకాక విలీన గ్రామాల్లో తాగునీటి ఇబ్బందులు పెరిగాయి. మున్సిపాలిటీల్లో అవసరాలకు సరిపడ నీరు సరఫరా కాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పురపాలిక నలువైపుల కాలనీలో కానీ ఇప్పటికే పైప్ లైన్లు లేవు. వేసవిలో ట్యాంకర్లతో తాగునీటి సరఫరా చేస్తున్నారు. ఇప్పటికైనా వచ్చిన నిధులతో నీటి ట్యాంకులు నిర్మించి సరఫరా చేయాల్సిన అవసరం ఉంది. త్వరగా పనులు పూర్తి చేస్తే ఇబ్బందులు ఉండవని ప్రజలు కోరుతున్నారు. నగరంలోని మాధవ్ నగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు నత్తనడుగన సాగుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిజామాబాద్ నగరంలోని మాధవనగర్లో గల సాయిబాబా ఆలయం వద్ద గల రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. కాంట్రాక్టర్ పనులు ఆపడంతో రహదారి గుండా వెళ్లే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వెంటనే రైల్వే ఓవర్ బ్రిడ్జ్ మరమ్మతు చేయాలని, నిర్మాణ పనులు చురుగ్గా సాగేలా చూడాలని, ఇందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు. అసెంబ్లీ సమావేశాలు మాటల గారడీలా సాగాయని బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి విమర్శించారు. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన తీరు ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడేలా లేదని పేర్కొన్నారు. శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. డిసెంబర్ 3వ తేదీ నుంచి గత ప్రభుత్వంపై దుమ్మెత్తిపోయడం తప్ప ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పలేదని ఫైర్ అయ్యారు. అప్పుల పాలైన తెలంగాణలో మూసీ అభివృద్ధి, యంగ్ ఇండియా స్కిల్ ప్రోగ్రాం ఏ విధంగా చేపడతారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్పై ఎదురు దాడికి ప్రాధాన్యత ఇచ్చిందే కానీ ప్రజా సమస్యలు ప్రస్తావించలేదని విమర్శించారు. మంత్రుల పని, మాట తీరు కూడా ప్రజలకు ఏమాత్రం ఉపయోగం లేకుండా పోయిందన్నారు.
ముచ్చళ్లను 4వ నగరంగా ప్రకటించడం ద్వారా ఏ సంకేతాలు ఇస్తున్నారని ఆయన ప్రశ్నించారు. జీహెచ్ఎంసీ ఆదాయం ఆ సంస్థకే చెందాలని నిర్ణయించడం సరికాదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి, చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ప్రజలు తిరస్కరించి గత ప్రభుత్వము తప్పు చేసిందని చెప్పే గత ప్రభుత్వమును ప్రతిపక్షంలో కూర్చోబెట్టింది. ఇవాళ ఈ ప్రభుత్వము ఏదో చేస్తుందని ప్రజలు నమ్మి అరకొర బోటాబోటీ మెజారిటీతోని 64 మందితోని గెలిచినటువంటి ఈ ప్రభుత్వము కొలువుదీరిన మరుక్షణం నుంచి గత 8 నెలలుగా డిసెంబర్ 3వ తారీఖు నుంచి మొదలు పెడితే ప్రతిరోజు గత ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయడమే తప్ప తాను ఏం చేస్తామన్నది, ఏం పని చేస్తామన్నది ఇవ్వడం లేదు. ప్రజలకు ఈ ప్రభుత్వం ఇది చేస్తుంది అని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. వారి 6 గ్యారెంటీల గురించి కానీ 13 అంశాల గురించి కానీ నేను మాట్లాడట్లేదు. వారు మాట ఇచ్చిరో మాట మీద ఉంటారా లేదా అనేది వారికే వదిలేస్తున్నాం. కానీ ప్రభుత్వ పాలన అంటే అది ఒకటే కాదు, ఉచితాలు ఇచ్చినంత మాత్రాన 6 గ్యారెంటీలు ఇవ్వడమే కాకుండా అడ్మినిస్ట్రేషన్ పరంగా కూడా ఏం జరిగింది, ఎలా జరుగుతుంది, ఎండాకాలంకు నీటి కొరత వస్తుందంటే అది చలికాలంలో ఆలోచించాలా, వర్షాకాలంలో వరదలు వస్తాయంటే అది ఎండాకాలంలో ఆలోచించాలా. అలాంటిది ఇడిచిపెట్టి ప్రతి నిమిషము గత ప్రభుత్వం ఇట్లా చేసింది అట్లా చేసింది అని చెప్పి ఎప్పుడు విమర్శిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా వైద్యం ఉచితంగా అందిస్తే చాలని, అప్పుడే ప్రజలకు లబ్ధి చేకూరుతుందని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. ఆదివారం సిపిఐ పార్టీ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉమ్మడి జిల్లాల రాజకీయ శిక్షణ తరగతులు ఏఐటీయూసీ అభినందన సభ కార్యక్రమానికి విచ్చేసి ఆయన టీఎన్జిఓ భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. ముందుగా సిపిఐ పార్టీ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సిపిఐ ఎమ్మెల్యే సాంబశివరావుకు సన్మానం చేశారు. వివిధ సంఘాల ఆధ్వర్యంలో సమస్యలపై వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ, కేంద్రంలో మోడీ ప్రభుత్వం కానీ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ బడ్జెట్ కేటాయింపు అనేది ఏమాత్రం పేదవాడికి అందుతుందో లేదో అని చూడకుండా లెక్కలు వేసి చూస్తున్నారే తప్ప ఎంతవరకు అందుతుందని చూడటం లేదని అన్నారు. ఈ రంగానికి ఇంత అంటూ బడ్జెట్ పెడుతున్నారని, కానీ ఆ బడ్జెట్ పేదలకు పూర్తిగా లబ్ధి చేకూరడం లేదన్నారు. ప్రభుత్వాలు పేదవానికి డైరెక్టుగా లబ్ధి చేకూరే పథకాలు ప్రవేశపెట్టాలని అన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం బడా పారిశ్రామికవేత్తలకు 30 లక్షల కోట్ల రూపాయలు బకాయిలు మాఫీ చేశారని, పేదలకు మాత్రం చేయడానికి మనసు ఒప్పడం లేదని అన్నారు. అసెంబ్లీలో పేదవానికి పక్షాన మాట్లాడే గొంతుకలు కరువయ్యాయని అన్నారు. నిజామాబాద్లో మోడీ ద్వారా హామీ ఇప్పించిన ఎంపీ ధరంపురి అరవింద్ పసుపు బోర్డు ఎక్కడ పెట్టాడో చూపించాలని, రెండోసారి గెలిచిన అరవింద్ బోర్డు ఊసేలేదని, బోర్డు తెస్తారా లేదా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు పశ్యపద్మ, సిపిఐ జిల్లా కార్యదర్శి పి సుధాకర్, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వయోమయ్య, సిపిఐ కార్యవర్గ సభ్యులు నాయకులు సాయిలు, విఠల్ గౌడ్, చక్రపాణి, వివిధ సంఘాల బాధ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆషాఢ మాసం చివరి ఆదివారం అమావాస్య కలిసి రావడంతో నగరంలో చికెన్, మటన్ కొనుగోలు చేసేందుకు మార్కెట్లో ప్రజలు బారులు తీరారు. పెద్ద ఎత్తున మాంసం కొనుగోలు జరిగాయి. ఆషాఢం చివరి ఆదివారం అమావాస్య కలిసి రావడంతో నిజామాబాద్ నగరంలోని మార్కెట్లో మటన్, చికెన్ కొనుగోలు జోరుగా జరిగాయి. పెద్ద ఎత్తున ప్రజలు మాంసాహారం తినేందుకు ఇష్టపడడంతో మాంసం దుకాణాలు కలకలలాడాయి. మటన్, చికెన్ దుకాణాల్లో ఇటు చూసినా సందడిగా దర్శనమిచ్చాయి. దీంతో పాటు ఈరోజే ఫ్రెండ్షిప్ డే కలిసి రావడంతో ప్రజలు విందు వినోదాలు చేసి ఆనందంగా గడిపేందుకు పెద్ద ఎత్తున మాంసం కొని ఆనందంగా గడిపారు. మాసం చివరి ఆదివారం మరి అమావాస్య రోజు ఈ మార్కెట్ అంతా జనసందోహంతో కిటకిటలాడుతుంది. ఆనందోత్సవాలతో ఈ ఆషాఢ మాస చివరి ఆదివారం మరి సంతోషంతో గడుపుతున్నారు. ఇక్కడ చూసినట్టయితే ఫిష్ మార్కెట్ కానీ మటన్ మార్కెట్ కానీ చాలా రద్దీతో నిండుకొని ఉంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో మరి నిజామాబాద్ వాసులందరూ చాలా సంతోషంగా ఆషాఢ మాస చివరి ఆదివారం స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం అన్నారు. బంధుత్వాల కన్నా బలమైన బంధం స్నేహబంధం. కష్టకాలంలో నేనున్నానంటూ వెన్ను తట్టి అండగా నిలిచేది స్నేహితుడే. అందుకే స్నేహితుల ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. వారి కోసమే నేడు ప్రత్యేకమైన స్నేహితుల దినోత్సవం జరుపుకోవడం ఆనవాయితీగా మారింది.
స్నేహం కోసం ప్రాణం ఇవ్వడం కష్టమేమి కాదు. అంతటి త్యాగం చేసే స్నేహితుని పొందడమే కష్టం. స్నేహం ఆపదలో ఆపన్నహస్తం అందిస్తుంది. లక్ష్య సాధనలో స్ఫూర్తిగా నిలుస్తుంది. ఆత్మీయతను, అనురాగబంధాన్ని నిలిపి పరిమళింపజేస్తుంది. అలాంటి మిత్రుల గుర్తుగా స్నేహితుల దినోత్సవం జరుపుకుంటారు. దేవుడు ఏర్పరిచిన మనుషులు ఏర్పరచుకున్న విలక్షణమైన అపురూపమైన బంధమే స్నేహం. డబ్బు, హోదా, పదవి ఇవేవి చేయలేనిది స్నేహం వల్ల సాధ్యమవుతుంది. అమ్మ అన్న పదం తర్వాత అతి కమ్మనైన పదం స్నేహం. నాటి శ్రీరాముడు, సుగ్రీవుడు, శ్రీకృష్ణుడు, కుచేలుడు, దుర్యోధనుడు, కర్ణుడు నుంచి నేటి బాపు రమణుల వరకు చాలామంది పవిత్రమైన స్నేహానికి వారి వారి జీవన శైలితో నిర్వచనాలు ఇచ్చారు. అమ్మ ప్రేమకు, నాన్న అనురాగానికి, తోబుట్టువుల ఆప్యాయతకు ప్రత్యామ్నాయం స్నేహం ఒక్కటే. చదువుల కోసం, ఉపాధి కోసం సొంత ఇల్లు ఉన్న ఊరు, కన్న తల్లిని వదిలి ఎక్కడ దూర ప్రాంతాల్లో ఇరుకైన మనుషులు ఉన్న విశాలమైన సమాజాల్లో ఒంటరిగా ఉంటున్న మనకు అమ్మ, నాన్న, బంధు అన్నీ స్నేహితులే. సృష్టిలో స్నేహం గురించి వర్ణించేందుకు పదాలు ఏవీ సరిపోవు. స్నేహానికి కులం, మతం లేదు. స్నేహం కోసం ప్రాణమిచ్చేవారున్నారు. స్నేహం అనేది మనిషి జీవితంలో ఆత్మీయతను పంచుకునే గొప్ప బంధం. భారతీయ సమాజంలో స్నేహం, ప్రేమ, ఆప్యాయతలని ఇచ్చిపుచ్చుకునే మానవీయ కోణం. స్నేహం అంటే నిస్వార్థమైన భావన. ఆపదలో ఆదుకునేవాడే నిజమైన స్నేహితులని అంటారు. పట్టరాని సంతోషంలో ఏమీ సాధించలేమనే నిరాశలో, సమాజం కాదన్న క్షణంలో వెన్నంటి నిలిచేది స్నేహం. ప్రేమికుల రోజు తర్వాత అంత ఉత్సాహాన్నిచ్చే స్నేహితుల దినోత్సవం ఆగస్టు మొదటి ఆదివారం నిర్వహించుకునే ఈ స్నేహితుల దినోత్సవానికి నగరం, పల్లె సిద్ధమైంది. ఉరుకులు పరుగుల యాంత్రిక జీవనంలోనూ స్నేహితుల దినోత్సవాన్ని పండగ వాతావరణంలో జరుపుకునేందుకు స్నేహితులు ఉత్సాహపడుతున్నారు. ఈ రోజు సరదాగా గడిపేందుకు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. మైత్రేయ దినోత్సవం కోసం అందమైన డిజైన్లతో కూడిన బ్యాండ్లు, బహుమతులు ఇప్పటికే మార్కెట్లో సందడి చేస్తున్నాయి. ప్రాణమిత్రులు అందజేసే బొకేలు కూడా సిద్ధమవుతున్నాయి. కొన్ని కంపెనీలు బ్రాస్లెట్, రింగులు, స్టీల్ కోటెడ్ ఎన్నో అందమైన వివిధ రకాల ఉత్పత్తులను మార్కెట్లో అందుబాటులో ఉంచారు. ఫ్రెండ్షిప్ బ్యాండ్లు 5 రూపాయల నుంచి 300 రూపాయల వరకు అందుబాటులో ఉంచారు. వీటితో పాటు ఆకర్షణీయమైన గిఫ్టులు కూడా సిద్ధమయ్యాయి. వీటి ధర 50 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు ఉందని వ్యాపారులు చెబుతున్నారు. నగరంలోని అర్సాపల్లి ఉర్దూ మీడియం పాఠశాలకు 25 లక్షలు అర్సాపల్లి డివిజన్ అభివృద్ధికి మంజూరు చేసినందుకు ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీకి 15వ డివిజన్ కార్పొరేటర్ ముచ్కూర్ లావణ్య నవీన్ కృతజ్ఞతలు తెలిపారు. నగరంలోని అర్సాపల్లి 15వ డివిజన్ కార్పొరేటర్ ముచ్కూర్ లావణ్య నవీన్ హైదరాబాద్లో ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా 15వ డివిజన్లోని ఉర్దూ మీడియం పాఠశాల అభివృద్ధికి 25 లక్షలు, డివిజన్ అభివృద్ధికి 10 లక్షలు మంజూరు చేయించినందుకు షబ్బీర్ అలీకి వారు కృతజ్ఞతలు తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం షబ్బీర్ అలీ నిధులు మంజూరు చేయించినందుకు ధన్యవాదాలు చెప్పారు. శుభప్రదంగా భావించే పవిత్ర శ్రావణ మాసం ఈ నెల 5 నుంచి ప్రారంభమవుతుంది. మూడాలతో ఏప్రిల్ 27 నుంచి ఆగిపోయిన శుభకార్యాలు సోమవారం నుంచి మొదలు కానున్నాయని వేద పండితులు పేర్కొంటున్నారు. గత 3 నెలల పాటు శుభకార్యాలు లేకపోవడంతో వాటిపై జీవనం సాగించే వృత్తిదారులు, వ్యాపారులు ఇప్పుడు సంబరపడుతున్నారు. సోమవారం నుంచి శ్రావణం సెప్టెంబర్ 3తో ముగియనుంది. అమావాస్యకు ముందు ఈ నెల 31 వరకు శుభ కార్యక్రమాలు చేసుకోవాలని పండితులు సూచిస్తున్నారు. ఈ నెల 8, 9, 10, 11, 15, 17, 18, 22, 23, 24, 28 తేదీల్లో వివాహ గడియలకు అవకాశం ఉందంటున్నారు. భూమి పూజలు, శంకుస్థాపనలు, గృహప్రవేశాలు, ప్రతిష్టాపనలు చేయడానికి ఇప్పటికే పురోహితుల వద్ద ముహూర్తాలు నిర్ణయించుకున్నారు. నగర శివారులోని నాగారంలో శనివారం మధ్యాహ్నం చిరుత కనిపించడం కలకలం రేపింది. నాగారం డంపింగ్ యార్డ్ సమీపంలోని అటవీ ప్రాంతంలో ఓ బండరాయిపై చిరుతను గుర్తించిన స్థానికులు ఫోటోలు, వీడియోలు తీశారు. అనంతరం ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారులు చిరుత తిరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. చిరుత అటవీ ప్రాంతంలోనే ఉందని, నివాస ప్రాంతాల్లోకి రాలేదని ఫారెస్ట్ రేంజ్ అధికారి సంజయ్ గౌడ్ తెలిపారు. ప్రజలు చిరుత ఉన్న ప్రాంతం వైపు వెళ్లొద్దని సూచించారు. మహారాష్ట్రలో నాందేడ్ అందమైన రైల్వే స్టేషన్ హుజూర్ సాహెబ్ నాందేడ్ రైల్వే స్టేషన్గా పేరుగాంచింది. మహారాష్ట్రలో నాందేడ్ జిల్లాలో రైల్వే స్టేషన్ చూడడానికి చాలా అందంగా ఉంటుంది. అక్కడ గోడల మీద గాంధీ తాత బొమ్మలు, రైలు బొమ్మలు, కొన్ని ప్రకృతి అందాల బొమ్మలు ఉంటాయి. ఇది నాందేడ్లోని
హుజూర్ సాహెబ్ రైల్వే స్టేషన్ అని అప్పటి కాలంలో గుర్తించారు. ఇప్పటికీ కూడా హుజూర్ సాహెబ్ నాందేడ్ అని పేరు పెట్టారు. నగరంలోని సుభాష్ నగర్ శ్రీ రామాలయంలో వికాస తరంగిణి ఆధ్వర్యంలో స్వర్ణామృత ప్రాసన ఘనంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. నగరంలోని సుభాష్ నగర్ రామాలయంలో వికాస తరంగిణి ఆధ్వర్యంలో స్వర్ణామృత ప్రాసన కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు హాజరై స్వామివారి అనుగ్రహం పొంది తీర్థప్రసాదాలు స్వీకరించారు. సుభాష్ నగర్ రామాలయంలో వికాస్ తరంగిణి శాఖ తరపున ఈరోజు అనగా 4/8/24 రోజున పుష్యమి నక్షత్రము కావున ఈరోజు 16 సంవత్సరాల లోపు పిల్లలందరికీ స్వర్ణామృత ప్రాశన యొక్క ట్యాబ్లెట్స్ వేయడం జరుగుతుంది. ఈరోజు స్టూడెంట్స్ అందరూ వచ్చి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని మేము కోరుతున్నాం. అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారుల్లో మానసిక, శారీరక, సాంఘిక వికాసం, చురుకుదనం పెంపొందించేందుకు వార మాస ప్రణాళిక ప్రకారం పిల్లలకు పూర్వ ప్రాథమిక విద్య బోధిస్తున్నారు. పిల్లలకు ఆటపాటలతో పాఠాలు చెబుతూ వారిలో చదువుకోవాలనే ఉత్సుకత పెంచుతున్నారు. వివిధ రకాల కృత్యాలతో మేధో సంపత్తిని పెంపొందించేందుకు కృషి చేస్తున్నారు. జిల్లాలో నిజామాబాద్ అర్బన్, రూరల్, బోధన్, భీమ్గల్, ఆర్మూర్ ప్రాజెక్టులున్నాయి. వీటి పరిధిలో 1500 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. ఇందులో 3 నుంచి 6 ఏళ్లలోపు చిన్నారులు 54,170 మంది నమోదయ్యి ఉన్నారు. వీరికి అంగన్వాడీ కేంద్రాల్లో ఒక పూట సంపూర్ణ భోజనం, ఆటపాటలతో బోధన అందిస్తున్నారు. ఇక్కడ అందిస్తున్న పూర్వ ప్రాథమిక విద్యను మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం నెల రోజుల పాటు అంగన్వాడీ టీచర్లకు పూర్వ ప్రాథమిక విద్యపై శిక్షణ తరగతులు నిర్వహించింది. 5 ప్రాజెక్టుల పరిధిలో దశల వారీగా శిక్షణ పూర్తి చేశారు. నేర్చుకున్న పాఠ్యాంశాలకు అనుగుణంగా టీచర్లు కేంద్రాల్లో విద్యాబోధన చేపడుతున్నారు. జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ వరకు ఇచ్చిన పాఠ్య ప్రణాళిక ప్రకారం చిన్నారుల్లో నైపుణ్యాలు, మానసిక అభివృద్ధి, తెలివితేటలు పెంచే అంశాలు నేర్పించనున్నారు. పండ్లని బాగా తోమాలి, చక్కరి స్నానం చెయ్యాలి, గురువుకి దండం పెట్టాలి, అమ్మ అనకి మొక్కాలి. జూలైలో ప్రణాళిక, మంచి అలవాట్లు, ఆటలు, భావనలు, శాస్త్రీయ పరిజ్ఞానం, కథలు, సంభాషణ, సృజనాత్మకత తదితర అంశాలపై పట్టు సాధించేలా కృత్యాలు నేర్పుతారు. నిత్యం స్నానం చేయడం వల్ల కలిగే లాభాలు, ఎరుపు రంగును పరిచయం చేయడం, గీతపై నడవడం, వేడి, చల్లని, గట్టి, మెత్తన వంటి వస్తువుల స్వభావం వివరిస్తారు. ఆగస్టులో ప్రణాళిక, భాషా పరిచయం, తెలుగు అక్షరాలు, కథలు, మా ఊరు, మా ఇల్లు, పరిసరాలు తెలుసుకోవడం, ఇల్లు, డాక్టర్ అమ్మ, టీచర్, అమ్మ గురించి పాటలు పాడతారు. గణితంలో వృత్తం, త్రిభుజం, చతురస్రం ఆకారాలు తెలుసుకుంటారు. ఏనుగు, చీమ, చుట్టాలొచ్చారు కథలు వింటారు. ఎలుక, పిల్లి తాడు కింద దూరడం, 2 కాళ్ళతో గెంతడం తదితర ఆటలు ఆడడం, మట్టితో బొమ్మలు తయారు చేస్తారు. చేతులు కడుక్కోవడం వంటి మంచి అలవాట్లు చెబుతారు. నీటిలో కరిగేవి, కరగనివి వంటి శాస్త్రీయ పరిజ్ఞానం నేర్పిస్తారు. సెప్టెంబర్లో ప్రణాళిక, ఆంగ్ల అక్షరాల పరిచయం, ప్రకృతి గురించి తెలుసుకోవడం, వస్తువుల ఉపయోగం, వస్తువులు జత చేసి చెప్పేలా జ్ఞాపక శక్తి ఆట, మునివెళ్ళ మీద నడవడం, బంతిని పట్టుకోవడం, విసరడం వంటి కన్నడ దృఢత్వ కృత్యాలుంటాయి. కోడి కుందేలు, మా పెరటి తోట కథలు వింటారు. విత్తన మొలకెత్తే విధానం తెలుసుకుంటారు. స్వేచ్ఛ డ్రాయింగ్, మొక్క ఆకారం, ఆకులతో తోరణాలు తయారు చేయడం, గ్రీన్ డే నిర్వహించడం, పెద్ద, చిన్న, పొడవు, పొట్టి తదితర విషయ పరిజ్ఞానం పెంచుకుంటారు. మరికొన్ని కృత్యాలతో సృజనాత్మకతను ప్రదర్శిస్తారు. వీటి బోధనతో పూర్వ ప్రాథమిక వాచనం 1 పూర్తవుతుంది. కేంద్రాలలో పిల్లలకి మొత్తం ప్రైవేట్కి భిన్నంగా కాకుండా మొత్తం ప్రైవేట్తో సమానంగానే ఇక్కడ మేము కూడా విద్య నేర్పిస్తున్నాం మేడం. ఇక్కడ అంగన్వాడీ కేంద్రాలలో అయితే ఆట పాఠాలతోటి పిల్లలందరినీ మంచిగా విద్య నేర్పిస్తున్నాం మేడం. వాళ్ళకి అంటే వాళ్ళు పిల్లలు ఎట్లా అట్రాక్ట్ అవుతారో వాళ్ళు అందులో మొత్తం నేర్చుకోవాలి, ఎట్లా వాళ్ళ ఇంట్రెస్ట్ ఉంటుంది అనేది వాటికి సంబంధించిన మెటీరియల్స్ అన్నీ మేమే తయారు చేసి వాటితోటి వాళ్ళకి అర్థమయ్యే విధంగా విద్యను నేర్పిస్తున్నాం మేడం. ఇది టీవీ అంటే పిల్లలకి మామూలుగా టీవీ చూపిస్తే టీవీ అంటే తెలుస్తుంది కదా మేడం, టీవీలోనే వాళ్ళకు వచ్చే విధంగా ఇవన్నీ ఇట్లా ఫ్రూట్స్ ఇవన్నీ ఉంటాయని చెప్పడానికి, వెజిటేబుల్స్ ఇట్లా పాలు అని వాళ్ళకి అర్థమయ్యే విధంగా పజిల్స్ ఏదైనా కానీ వాళ్ళకు కథ కానీ కథలో ఏమేమి ఉంటాయో అవన్నీ వాళ్ళకు ఇట్లా తయారు చేసి చూపించడం, వాళ్ళకు ముందే అంటే వాళ్ళు ఇప్పుడే కదా ఫస్ట్ స్టెప్ అంగన్వాడీకి వస్తున్నారు కదా మేడం, అట్లా అని వాళ్ళకు కాకి ఎట్లా ఉంటుంది,
వాళ్ళకి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసేందుకు మేము ఇవన్నీ మెటీరియల్స్ తాబేలు ఇట్లా కథలా ఉన్న మెటీరియల్స్ అని మేమే తయారు చేసుకొని వాటిని చూపించుకుంటా వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్తాం. బోధన్ పట్టణంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాలలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలియజేశారు. బోధన్ డివిజన్ మాల మహానాడు ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిపై మండిపడ్డారు. పార్లమెంటులో బిల్లు పెట్టకుండా సుప్రీంకోర్టు రాజ్యాంగానికి వ్యతిరేకంగా తీర్పు ఇవ్వడాన్ని ఖండించారు. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ప్రకటిస్తే ఎమ్మెల్యేలకు తిరగనీయమని హెచ్చరించారు. మాలలు పెద్ద ఎత్తున పాల్గొని బోధన్ అంబేద్కర్ చౌరస్తాలో ఎస్సీ వర్గీకరణను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీలను విడిదేనికి లేదు, ఎస్సీలను ఏబీసీలు చేయలేమని చెప్పేసి చెప్పడం జరిగింది. అది వాస్తవమే. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఉన్నతమైనటువంటి భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 341లో క్లియర్ రాసి ఉంది, ఎస్సీలను ఏబీసీలుగా విడదీయించడానికి లేదని చెప్పి క్లియర్ రాసి పెట్టుంది. దానికి అనుగుణంగానే సుప్రీంకోర్టులో అప్పుడు ఉన్నటువంటి జడ్జీలు దాన్ని పరిశీలించి ఎస్సీలను ఏబీసీ చేయడానికి కుదరని చెప్పేసి అప్పుడు 2004లో జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగానే బీజేపీ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం ఒక కుట్ర పన్ని దళితులను విడగొట్టాలి, దళితులను రాజ్యాధికారంకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఐక్యంగా ముందుకు వస్తున్నారు, వాళ్ళకి విడదీయాలని ఒక కుట్ర పన్ని మందకిరణతో చేతులు కలుపుకొని ఈరోజు మోడీ ప్రభుత్వము సుప్రీంకోర్టులో న్యాయవాదులతో కొమ్ము కాచుకొని అక్కడ న్యాయవాదులను పెట్టుకొని జడ్జీలతోని కలిసి ఈరోజు మాకు వ్యతిరేకంగా తీర్పు ఇవ్వడం జరిగింది. అది తీర్పు ఏదైతే సుప్రీంకోర్టులో రావడం జరిగిందో అది ఖచ్చితంగా భారత రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంది. ఆర్టికల్ 341 ప్రకారం అది విరుద్ధంగా ఉంది. కాబట్టి ఏదైతే భారత రాజ్యాంగం ఏం చెప్తుందంటే ఏదైనా బిల్లు పెట్టాలన్నా, ఏదైనా వర్గీకరణ చేయాలన్నా పార్లమెంట్లో బిల్లు పెట్టాల్సి ఉంది. పార్లమెంట్లో బిల్లు చేతగాకనే ఈరోజు దళితులంతా పోయి రాష్ట్రంలో కొట్లాడుకోండి, మీరు రోజు గుద్దులాడుకోరని చెప్పేసి అలాంటి తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ తీర్పులను ఈరోజు మాలమానాడు గట్టిగా ఖండిస్తూ ఉన్నది. కష్ట సమయంలో కలత చెందిన మనసుకి ప్రశాంతతను కలిగించే దివ్య ఔషధం స్నేహమని, అమ్మ అనే పదం తర్వాత ఆత్మీయతను ధ్వనింపజేసే ఏకైక పదం స్నేహమని, ఆత్మీయత అనుబంధాలకు ప్రతిరూపం స్నేహబంధమని సత్యశోధ పాఠశాల ప్రిన్సిపల్ ఆర్ నర్సయ్య తెలిపారు. ప్రతి సంవత్సరం ఆగస్టు మాసం మొదటి ఆదివారం జరుపుకునే స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకుని సత్యశోధ పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించి విద్యార్థులు హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అనే ఆంగ్ల అక్షరాల నమూనాలో కూర్చొని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ ఆర్ నర్సయ్య మాట్లాడుతూ సృష్టిలో స్వచ్ఛమైన స్నేహాన్ని మించింది ఏదీ లేదని, స్నేహానికి కులం, మతం, జాతి అనే తారతమ్యం ఉండదని, ఇది సాంస్కృతిక, సామాజిక భేదాలకు అతీతంగా సామాజిక సామరస్యాన్ని, అవగాహనను పెంపొందించే బంధంగా, విభేదాలను తగ్గించడంలో, పరస్పర గౌరవాన్ని ప్రోత్సహించడంలో స్నేహబంధం ముఖ్య పాత్ర పోషిస్తుందని నర్సయ్య అన్నారు. ఏ బంధం లేకున్నా స్నేహం అనే బంధంతో ముడిపడి పరిణతి చెందుతూ కాలక్రమేణా బలమైన బంధంగా మారి అన్నింటికీ చేయూతనిచ్చేదే నిజమైన స్నేహబంధం అన్నారు. వ్యక్తిగత జీవితంలో ఎదుగుదలకు, వ్యక్తిగత నిర్మాణానికి మరియు మానవీయ విలువలు పెంపొందింపజేయడంలో స్నేహితుల పాత్ర ప్రధానమైనదన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. దివ్యాంగుల వైకల్య నిర్ధారణకు ఈ నెల 7, 21, 28 తేదీల్లో సదరం శిబిరాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి సాయగౌడ్ తెలిపారు. నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు శిబిరాలు కొనసాగుతాయన్నారు. హాజరయ్యేవారు ఈ నెల 4వ తేదీ నుంచి మీ సేవా కేంద్రాల్లో స్లాట్ బుక్ చేసుకోవాలని, ఆ రసీదు, మీ సేవలో ఇచ్చిన పీపీ ఫోటో, ఆధార్ జిరాక్స్, మెడికల్ రిపోర్టులు తీసుకొని రావాలని చెప్పారు. ఎస్సీ ఎస్టీ వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పు హర్షణీయమని కుర్రు రాష్ట్ర అధ్యక్షుడు కోనేరు సాయికుమార్ పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పుని యథాతథంగా అమలు చేయాలని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ను ఆయన కోరారు. ఎస్టీ వర్గీకరణ కోసం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని కుర్రు రాష్ట్ర అధ్యక్షులు కోనేరు సాయికుమార్, రాష్ట్ర ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ అలీ షబ్బీర్ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఆదివారం నిజామాబాద్ నగరంలోని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో జరిగిన సమావేశంలో కోరారు. అలాగే ఏకలవ్య కార్పొరేషన్ను నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. నిజామాబాద్ నగరంలోని వీక్లీ మార్కెట్ రహదారి ప్రారంభం కావడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. వీక్లీ మార్కెట్లో గల రహదారి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణ పనులు ముగియడంతో రహదారి యథావిధిగా ప్రారంభమైంది. గత కొంతకాలంగా ఈ రహదారి వైపు నుంచి వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎప్పుడూ బిజీగా ఉండే ఈ రహదారి నేడు ప్రారంభం కావడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. నగరంలోని మాధవ్ నగర్ కమ్మ సంఘంలో నిజామాబాద్ కమ్మ సంఘం సర్వసభ్య సమావేశం ఘనంగా నిర్వహించారు.
ఆదివారం నాడు నిజామాబాద్ కమ్మ సంఘం సర్వసభ్య సమావేశం అధ్యక్షులు అప్పనేని లక్ష్మి సమక్షంలో నిజామాబాద్ కమ్మ సంఘం మండపంలో నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు అప్పనేని లక్ష్మి మాట్లాడుతూ సంఘం ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. ఉపాధ్యక్షులు ఏవిఎస్ నారాయణ ప్రధాన కార్యదర్శి నివేదిక సమర్పిస్తూ గత 3 సంవత్సరాల కాలంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు, రాబోయే కాలంలో చేపట్టవలసిన కార్యక్రమాల గురించి వివరించారు. తర్వాత కోశాధికారి ముప్పానేని అప్పారావు ఈ 3 సంవత్సరాలలో జరిగిన జమా ఖర్చుల ఆర్థిక నివేదికను సమర్పించగా సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ సందర్భంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని కమ్మ సంఘాల అధ్యక్షులను, కమ్మ సంఘం ఫౌండర్ కమిటీ సభ్యులను, కమ్మ సామాజిక వర్గానికి చెందిన వివిధ హోదాల సభ్యులను, విరాళ దాతలను, సలహా కమిటీ సభ్యులను సన్మానించడం జరిగింది. అధ్యక్షురాలు అప్పనేని లక్ష్మి, 4వ డివిజన్ కార్పొరేటర్ వి ప్రమోద్, వేదిక మీద ఉన్న ఇతర పెద్దల ద్వారా కమ్మ సంఘం లోగో ఆవిష్కరణ జరిగింది. ఈ సమావేశంలో హాజరైన సభ్యులందరి ఆమోదంతో నూతన సలహా కమిటీని ఏర్పాటు చేయడమైంది. అలాగే పాత బైలాకు అనుబంధంగా ముసాయిదా సవరణలు చేశారు. ఆఖరున్న సమావేశానికి హాజరైన సభ్యులందరికీ కోశాధికారి ముప్పానేని అప్పారావు వందన సమర్పణ చేశారు. ఈ సమావేశంలో కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ ఉపాధ్యక్షులు గోపాలం విద్యాసాగర్ రావు, 4వ డివిజన్ కార్పొరేటర్ వీరమాచనేని ప్రమోద్, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు తోడ్పడుతూ మనలో ఎంతో మంది వివిధ రంగాల్లో ఉన్నతి స్థితిలో ఉన్నవారు చాలా మంది ఉన్నారు. వారి ద్వారా విరాళాలు స్వీకరిస్తూ మరియు స్వచ్ఛందంగా వచ్చి విరాళాలు ఇచ్చే వారి ద్వారా విరాళాలు స్వీకరిస్తూ మనం అభివృద్ధి కార్యక్రమాలని. కల్దుర్కి గ్రామంలో ఎంఆర్పీఎస్ నాయకులు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కల్దుర్కి గ్రామంలో వర్గీకరణ విజయోత్సవ ర్యాలీ, బాణసంచ కాల్చి మిఠాయిలను పంచుకున్నారు. మరియమ్మ టెంపుల్ నుండి బస్టాండ్ వరకు డప్పు దరువులతో ర్యాలీ నిర్వహించారు. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ నాయకత్వంలో 3 దశాబ్దాలుగా ఎస్సీ వర్గీకరణ పోరాటానికి సుప్రీంకోర్టు తీర్పు ద్వారా మాదిగ ఉపకులాలకు వర్గీకరణ ఫలాలు అందుతాయని గుర్తు చేశారు. ఎస్సీ వర్గీకరణ పోరులో అసువులు బాసిన మాదిగ అమరవీరులకు అంకితమన్నారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు న్యాయమైన తీర్పు ఇచ్చిన నేపథ్యంలో మాదిగల మహాత్ముడు మందకృష్ణ మాదిగ చిత్రపటానికి, దేశ ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి మాదిగ ఉపకుల సంఘ సభ్యులు బాణసంచ కాల్చి మిఠాయిలను పంచుకున్నారు. ఈ కార్యక్రమం ఎంఆర్పీఎస్ నాయకులు ఎం చాందయ్య మాదిగ ఆధ్వర్యంలో జరిగింది. ఎంఆర్పీఎస్ నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి లసింగారి భూమయ్య మాదిగ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు సోనాయి చందయ్య, తుడుంబాబు, ఎక్స్ సర్పంచ్ కర్రోళ్ల మరయ్య, వీడీసీ అధ్యక్షులు బంటు గంగాధర్, ఎంఆర్పీఎస్ నాయకులు దగ్గుల సాయిలు, చుక్కల శంకర్, నాగేష్ రెడ్డి, బొర్రోల గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. 30 సంవత్సరాల నుండి 3 దశాబ్దాలుగా గౌరవ మహాజన నేత మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో మహత్తర ఉద్యమము, రాజీ లేని సుదీర్ఘ పోరాటం కొనసాగింది. ఈ పోరాటానికి నాంది మొన్న సుప్రీంకోర్టులో ఆగస్టు 1న వెలువడినటువంటి తీర్పు. ఎస్సీలలో ఏబిసిడి వర్గీకరణ ఉండాలి, వర్గీకరణ ఉంటేనే మాదిగ ఉపకులాలు చిట్ట చివరి ఉన్న వాళ్ళకి వర్గీకరణ ఫలాలు అందుతాయని చెప్పి ఏదైతే గౌరవ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందో ఆ యొక్క తీర్పుని గౌరవిస్తూ మాదిగ ఉపకులాలలో వెలుగులు నింపింది. అదే సమయంలో ఈ యొక్క వర్గీకరణకు అండగా ఉన్నటువంటి గత సంవత్సరం నవంబర్ 11న గౌరవ దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు
విశ్వరూప మహాసభకి వచ్చి వర్గీకరణకు మేము అండగా ఉంటాం. మందాకృష్ణ మాదిగ నా చిన్న తమ్ముడు, మీకు వర్గీకరణ సాధించే వరకు మీతోడు ఉంటానని చెప్పేసి. మందకృష్ణ మాదిగ ఎస్సీ వర్గీకరణ కోసం చేసిన 30 ఏళ్ల కృషి ఫలించినందుకు సంతోషంగా ఉందని వేల్పూర్ ఎంఆర్పీఎస్ నాయకులు పేర్కొన్నారు. వేల్పూర్ మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం వద్ద మందకృష్ణ మాదిగ చిత్రపటానికి మాదిగ సంఘ సభ్యులు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మాదిగ ఉద్యమ నాయకులు లింగన్న తదితరులు మాట్లాడుతూ గత 30 సంవత్సరాల నుండి మందకృష్ణ మాదిగ ఉపకులాల వర్గీకరణ కోసం అలుపెరగని పోరాటం చేస్తూ ఎస్సీ ఉపకులాల వర్గీకరణ సాధించినందుకు మందకృష్ణకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నామని అన్నారు. ఈ విజయం వెనుక మందకృష్ణ కృషి ఎంతో ఉన్నప్పటికీ మందకృష్ణ నాయకత్వంలో ప్రతి ఒక్కరూ ఉద్యమ స్ఫూర్తితో ముందుకు పోవడం జరిగిందని మందకృష్ణ మాదిగ ప్రకటించడం, ఈ విజయం జాతికే అంకితమని చెప్పడం చాలా అభినందనీయమని అన్నారు. సుప్రీంకోర్టులో 7 సభ్యులు గల ధర్మాసనంలో 6 సభ్యులు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పునివ్వడంతో ఎస్సీ వర్గీకరణకు మార్గం సుగమనం అయిందని అన్నారు. ఈ తీర్పు యావత్ మాదిగ జాతికి ఉపయోగపడుతుందని, భావితరాల్లో ఎస్సీ వర్గీకరణ ద్వారా విద్యార్థులకు మంచి అవకాశాలు వస్తాయని వారు అన్నారు. ఉద్యమ నేత మందకృష్ణ మాదిగకు పాదాభివందనాలు తెలుపుతున్నామని, ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు సహకరించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు, వివిధ పార్టీలకు, ఉద్యమ నేతలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మందకృష్ణ మాదిగ ఉద్యమ నేతలు, మాదిగ సంఘ పెద్దలు పాల్గొన్నారు. మందకృష్ణ మాదిగ గారి ఆధ్వర్యంలో గత 30 సంవత్సరాలు చేసినటువంటి పోరాటంలో నేడు మేము సుప్రీంకోర్టు ద్వారా ఏబీసీడీ వర్గీకరణ ఏదైతే కలగన్నామో ఆ కళ నెరవేరినందుకు మేము కృష్ణులకు చాలా రుణపడి ఉన్నాము. ముఖ్యంగా మేము ఏం పిలిపించిన మా వేల్పూరు గ్రామ మాదిగ సోదరులు కానీ ఉపకులాలు కానీ మాకు వెన్నంటి ఉండి మా ఉత్సాహాల్లో పాల్పంచుకొని మాకు ఎన్నో అవకాశాలు కల్పించేందుకు వేల్పూరు గ్రామ మాదిగ సంఘానికి కూడా నేను చాలా రుణపడి ఉంటాను. ఎర్గట్ల మండలం తడపాకల్ గ్రామంలోని ప్రసిద్ధ తీర్థక్షేత్రం శ్రీ రామాలయం వద్ద ఆషాఢ మాసం ఆదివారం అమావాస్య పుష్యమి సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయం అర్చకులు తిరునగిరి కృష్ణస్వామి మాట్లాడుతూ భక్తులు నది స్నానం ఆచరించి శ్రీ సీతారాముల వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారని చెప్పారు. అలాగే ఆర్మూర్ ఏసీపీ బస్వారెడ్డి శ్రీ సీతారాములను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దేవాలయం విశిష్టతను ఆలయ అర్చకులు వివరించారు. ఈరోజు ఎంతో విశేషమైనదని, పవిత్రమైనదని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ మచ్చిందర్ రెడ్డి, తాజా మాజీ సర్పంచ్ పత్తిరెడ్డి ప్రకాష్ రెడ్డి, దేవాలయం కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆషాఢ అమావాస్య, ఆదివారం, పుష్య నక్షత్రం, ఈ 3 గడియలు కలిసిన ఆదివారము, అమావాస్య, పుష్య నక్షత్రం. ఈ నక్షత్రం లోపల ఎవరిగాని గంగస్నానానికి వచ్చి గంగస్నానం చేసి ఆ శ్రీరామచంద్రుని దర్శించుకుంటే మీ యొక్క సకల పాపాలు తొలగిపోతాయి. ఇది రావడం ఒకటే రోజు రావడం చాలా కష్టం. పుష్య నక్షత్రం దర్శించింది కాబట్టి ఈ రోజు గంగలకు వచ్చి విశేషమైన ప్రజలు, భక్తులు వచ్చి స్నానాలు ఆచరించి ఆ స్వామి దర్శించుకొని అర్చనలు, పూజలు, ప్రత్యేకమైన పూజలు నిర్మించారు. ప్రజా సమస్యలపై పోరాటాలే ప్రభుత్వాలను కదిలిస్తాయని సిపిఎం కార్యకర్తల సమావేశంలో నాయకులు పిలుపునిచ్చారు. నిజామాబాద్ సిపిఎం పార్టీ కార్యాలయంలో నగర పార్టీ కార్యకర్తల విస్తృత సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి రమేష్ బాబు, కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ది వెంకట్రాములు మాట్లాడుతూ పెట్టుబడిదారీ అనుకూల విధానాల మూలంగా పేదరికం మరింత పెరిగి, అంతేగాని డొక్కాడని పేదల సమస్యలు పరిష్కారం చేయడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని, అందువల్ల సమస్యలపై పోరాటాల ద్వారా మాత్రమే ప్రభుత్వాలను వంచగలుగుతామని వారు అన్నారు. పేదలకు అవసరమైన కూడు, గూడు, గుడ్డ కల్పించడంలో సరైన విధానాలు అనుసరించకపోవడంతో ఉపాధి అవకాశాలు తగ్గిపోయి పేదరికం పెరిగిపోతుందని, ప్రజల జీవన ప్రమాణాలు పడిపోతున్నాయని, వాటి నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి, ప్రజల్లో వైశల్యాలను పెంచి రాజకీయ లబ్ధి పొందాలని, మతతత్వ విధానాలను, అధికారాన్ని నిలబెట్టుకోవడానికి బీజేపీ ప్రయత్నిస్తుందని విమర్శించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో కమ్యూనిస్టులు బలపడినప్పుడే ప్రభుత్వాలను కలుగుతామని, అందుకు కష్టజీవులను ఐక్యం చేయాలని వారు అన్నారు. కేరళలో వచ్చిన వరదల మూలంగా వేలాది కుటుంబాలు నిరాశ్రయులుగా మారారని, వందలాది మంది ప్రాణాలు కోల్పోయారని, అనేక మంది జాడ ఇంకా లభించలేదని, వారిని ఆదుకోవడానికి మానవతావాదులు, ప్రజలు సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా నాయకులు సుజాత, విఘ్నేష్, నగర నాయకులు కటారి రాములు, అనసూయ, నర్సయ్య, రూరల్ నియోజకవర్గం లక్ష్మి, గోవర్ధన్ శంకర్ తదితరులు పాల్గొన్నారు. పెరిగిపోయి ఈ దేశాన్ని వాళ్ళ గుత్తాధిపత్యంలో తెచ్చుకునేటువంటి పరిస్థితి ఏం లేదు. కానీ మన జనంలో మెజార్టీ ప్రజలు హిందువులు ఉన్నారు కాబట్టి వీళ్ళ ఆలోచనలని, వీళ్ళ
ప్రజల మధ్య అనైక్యతను తీసుకొచ్చి లేనిపోని తగ్గు పెట్టి మనలో కలిసి ఉండేటువంటి వాళ్ళని ఈరోజు విడగొట్టేటువంటి పద్ధతుల్లో బీజేపీ వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని ఆసరా చేసుకొని అక్కడక్కడ ఎంఐఎం ఈ మైనార్టీలని ముస్లింలని హిందువులకు వ్యతిరేకంగా వాళ్ళు అట్లా చేస్తున్నారు కాబట్టి మనమంతా ఒకటి ఉండాలని వాళ్ళని ఎంఐఎం వాళ్ళు రెచ్చగొడుతూ ఉన్నారు. ఈ రెండు ఒకదానికొకటి ఒక పూచిగా చూపెట్టుకొని ఒకళ్ళ మీద ఒకళ్ళు రెచ్చగొట్టి తమ సీట్లని కాపాడుకోవడం కోసం, తమ స్థానాన్ని బదిలపరచుకోవడం కోసం ఈరోజు ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితులు తప్ప ప్రజా సమస్యల మీద మాట్లాడరు. ఉద్యోగాలు రాకపోతే ఉద్యోగాలు ఎట్లా కల్పిద్దామని చూడరు, లేదా పేదరికం తగ్గించడం కోసం వాళ్ళకి ఏ రకమైనటువంటి సౌకర్యాలని కల్పిద్దామని ఆలోచిస్తారు. బాసర గోదావరి నదిలో వరుస మృతదేహాలను చూస్తే అయ్యో ఏమిటి ఈ పరిస్థితి అన్నట్టుగా మారింది. వివరాలు ఇలా ఉన్నాయి. నిర్మల్ జిల్లా బాసర గోదావరి నది ప్రవాహంలో 2 గుర్తు తెలియని వ్యక్తులు మృతి చెందినట్లు స్థానికులు గుర్తించి బాసర పోలీసులకు సమాచారం అందించారు. ఇప్పటికే వారంలో 2 మహిళల మృతదేహాలు బయటపడిన ఘటన మరొక ముందే మరో ఓ వృద్ధుడు, ఓ యువకుడు గోదావరి నీటిలో ఉన్నట్లు గుర్తించారు. బెల్లంపల్లి పట్టణంలో రవీంద్రనగర్ మున్సిపాలిటీ రోడ్డుకు శంకుస్థాపన చేసి 21 నెలలు కావస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నచందంగా మారింది. ఈ రోడ్డు మరమ్మతుల పనులు వేగవంతంగా పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధి 3-17వ వార్డులకు సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడం వలన బస్తీ ప్రజలు, వాహనాల ద్వారా వెళ్లే ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ హయాంలో పురపాలక పరిపాలన, పట్టణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో రవీంద్రనగర్ కల్వర్ట్ రోడ్డు నిర్మాణం పనులు TUFIDC నిధులు అంచనా విలువ 94 లక్షలతో నవంబర్ 24, 2022 రోజున నాటి బీఆర్ఎస్ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేసిన నిర్మాణ పనులు ఇంకా ప్రారంభం కాకపోవడం దురదృష్టం. వివిధ అవసరాల నిమిత్తం నిత్యం ప్రజలు రవీంద్రనగర్ నుండి చిన్న బూదేరాళ్లపేట, అచలాపూర్ మీదుగా వెళ్తున్నారు. స్కూల్ పిల్లలకు, బస్సులకి రోడ్డు రవాణా సక్రమంగా లేకపోవడం వలన ప్రజలు నడుస్తూ వెళ్లే మార్గంలో ఇతర వాహనాలతో ఒకరికి ఒకరు ఢీకొనడం జరుగుతుంది. పట్టణ మున్సిపల్ అధికారులు రోడ్డు నిర్మాణంపై శ్రద్ధ చూపకపోవడంతో నిత్యం ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని స్థానిక ప్రజలు వాపోతున్నారు. అధికార పార్టీ పాలకులు, నాయకులు, అధికారులు ఈ రోడ్డు మరమ్మతు పనులను మబ్బులు పెట్టి చూసి చూడనట్టుగా నిర్లక్ష్యం వహిస్తున్నారు. రోడ్డు నిర్మాణానికి ప్రజలు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకునే అధికారులు లేరని, మంజూరైనటువంటి నిధులు వెంటనే విడుదల చేసి 3-17 వార్డులలోని రవీంద్రనగర్ పరిధితో పాటు కొత్త బస్టాండ్కి వెళ్లే దారి కూడా నిర్లక్ష్యంగా మారిపోయింది. వెంటనే అధికారులు నిధులు విడుదల చేసి వేగవంతంగా పనులు పూర్తి చేయాలంటూ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. రవీంద్రనగర్ పరిధిలో 2 కౌన్సిలర్లు ఉండి ఎలాంటి బాధ్యత లేకుండా నిర్లక్ష్యం వహిస్తుండడం సిగ్గుచేటు అంటూ ప్రజలు మండిపడుతున్నారు. ఎలక్షన్స్ వస్తేనే వార్డు గుర్తు ఉంటుంది, కానీ తర్వాత ఏమాత్రం గుర్తుండదు అంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే మున్సిపాలిటీ అధికారులైనా స్పందించి త్వరితగతిన రోడ్డు పనులు సక్రమంగా పూర్తి చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు మండలాల వార్తలు చూద్దాం. నగరంలోని వినాయక్ నగర్కు చెందిన నిషితారెడ్డి నీట్ ఫలితాల్లో ఆల్ ఇండియా EWS మెరిట్ లిస్టులో 5391 ర్యాంకు సాధించింది. ఇంటర్ బైపీసీలో రాష్ట్రం 3 ర్యాంకు సాధించింది. నిషితారెడ్డి నీట్లో ఉత్తమ ప్రతిభ కనబరచడంతో పలువురు ఆమెను అభినందించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అమెరికాలో సీఎం రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం పలికిన ప్రవాస భారతీయులు, తెలుగువారు. తెలంగాణను అందరం కలిసి గొప్పగా అభివృద్ధి చేసుకుందామన్న సీఎం. అంకిత భావంతో పనిచేస్తున్న గురువులను పూజించడం అభినందనీయం. నగరంలోని బస్వా గార్డెన్లో TPUS ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గురు పూజోత్సవం వేడుకలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ పాల్గొన్న DEO దుర్గాప్రసాద్. రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రివర్గానికి శుభాకాంక్షలు. ఎక్స్ వేదికగా మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర పోస్ట్. విద్యతో విజ్ఞానం విలువలను పెంపొందించుకోవాలి, అప్పుడే మనం ఉన్నత శిఖరాలు అధిరోహించగలం. ఆర్మూర్లో జరిగిన విద్యాస్ఫూర్తి కార్యక్రమంలో విద్యార్థులకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి సూచన.
నిజామాబాద్ నగరంలో నత్తనడకన సాగుతున్న మాధవనగర్ ఆర్ఓబి పనులు, తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు. K6 DTPL స్పెషల్ ఫోకస్. నగరంలోని R&B గెస్ట్ హౌస్లో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ను మర్యాదపూర్వకంగా కలిసిన పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు. అర్సాపల్లి ఉర్దూ మీడియం పాఠశాలకు 25 లక్షలు, 15వ డివిజన్ అభివృద్ధికి 10 లక్షలు మంజూరు చేసినందుకు ధన్యవాదాలు తెలిపిన కార్పొరేటర్ లావణ్య నవీన్. SC/ST వర్గీకరణను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని కోరిన కుర్రు సభ్యులు. ఆషాఢ మాసం చివరి ఆదివారం అమావాస్య కలిసి రావడంతో నగరంలో చికెన్, మటన్ దుకాణాలకు సందడి. పెద్ద ఎత్తున చికెన్, మటన్, మద్యం అమ్మకాలు. అసెంబ్లీ సమావేశాలు మాటల గారడిని తలపించాయి. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి. పిల్లలకు మానసిక ఆహ్లాదం, ప్రశాంతతకు నిలయాలుగా మారిన అంగన్వాడీలు. K6 DTPL స్పెషల్ స్టోరీ. రక్షిత సుస్థిర తాగునీటి సరఫరా లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2.0 పథకం తీసుకొచ్చాయి. నిజామాబాద్ నగర పాలక సంస్థకు 515 కోట్ల కేటాయింపు. ఏడాది గడిచిన ప్రారంభం కాని పనులపై K6 DTPL స్పెషల్ స్టోరీ. రసాభాసగా మారిన నిజామాబాద్ కమ్మ సంఘం సమావేశం. ఇరు సంఘాల వర్గాల మధ్య ఘర్షణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.